ఒకప్పుడు తెల్ల రేషన్ కార్డు బియ్యం తీసుకోవటానికి ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్న బియ్యం ఇస్తున్నప్పటి నుండి కంట్రోల్ బియ్యం తీసుకోవడానికి జనం ఎగబడుతున్నారు. ముఖ్యంగా 3 నెలలకు సరిపడే బియ్యం ఒకేసారి ఇవ్వడంతో జంటనగర్లో ఉన్న రేషన్ షాప్ల ముందు ప్రజలు ఉదయం 7 గంటలకే వచ్చి లైన్లో నిలబడుతున్నారు. జంటనగర్లో ఉన్న అన్ని రేషన్ షాపుల్లో ఇదే పరిస్థితి. మరికొందరు ఖరీదైన మనుషులు కార్నర్లో వచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్తున్నారు. వీరికి బియ్యం అవసరం అంటే అవసరం కాదు, బయట 20 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 25 లక్షల బోగస్ కార్డులు ఉన్నాయని సివిల్ సప్లై తేల్చి చెప్పింది. మరి ఇప్పుడు రేవంత్ సర్కార్ మరో 10 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసింది. దీంతో 1 కోటి జనాభాకు సరిపడు రేషన్ కార్డులు సివిల్ సప్లై ద్వారా అందుతున్నాయి. రాజకీయ పార్టీలకు ఫక్తు ఓటు రాజకీయాలే తప్ప భావి భారత పౌరుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు నడుపుతున్నట్టు లేదు. ఎట్టొచ్చి తమ అధికారం సుస్థిరం చేసుకోవడానికే ఈ లబ్ధి రాజకీయాలు చేయటం వల్ల భావి తరాలకు మహిళని భారం అవుతుంది. ఇప్పటికైనా ప్రజలు విజ్ఞతో ఆలోచించి అవసరం లేని దగ్గర రేషన్ కార్డులు వదులుకుంటే కనీసం వచ్చబోయే తరానికైనా కొంత మేలు చేసేవారు అవుతున్నారు.